హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ ఫుడ్స్. ఈరోజు మీకు నేను మసాలా మినప గారెలు చేసి చూపించబోతున్నానండి. ఆ గారెలకు కావాల్సినవి అండి, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరుక్కోవాలండి. అల్లం ముక్కలు, ఒక చిన్న ఇంచు అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద. అలాగే కరివేపాకు 2 రెమ్మలు మనం సన్నగా కట్ చేసుకోవాలి. పుదీనా కొద్దిగా, అది కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర తీసుకున్నానండి. ఇవన్నీ కావాల్సినవి అండి. తగినంత ఉప్పు. ముందుగా 1.5 కప్పు మినపప్పు తీసుకొని బాగా మెత్తగా 3 గంటల సేపు నానబెట్టి రుబ్బుకున్నాను. ఆ తర్వాత పొయ్యి పైన మూకుడు పెట్టి నూనె వేసానండి. నూనె కాగుతూ ఉండగా ఈ పిండిని మనం కలుపుకుందాం. నాకు క్రిస్పీగా కావాలి అని 2 స్పూన్లు బియ్యపిండి వేసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ తర్వాత తగినంత ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు మనకి ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చండి, మీకు కావాల్సినంత. అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకోవాలి. టేస్ట్గా ఉంటాయండి అల్లం ముక్కలు వేసుకుంటే పంట కింద పడి. కరివేపాకు సన్నగా తరిగినటువంటి కరివేపాకు వేసాను. కావాల్సినంత ఒక గుప్పడు పుదీనా వేసుకుంటే చాలండి, టేస్ట్గా ఉంటుంది. అరుగుదలకి చాలా మంచిది పుదీనా. అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నామండి. కొద్దిగా కొత్తిమీర ఆరోగ్యానికి మంచివి కదండి ఇవి. అలాగే ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ చాలండి. తర్వాత గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా జీలకర్ర, చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదండి జీలకర్ర. వేసి బాగా కలుపుకోవాలండి. ఈ గారెలండి పైన క్రిస్పీగా, అలాగే లోపల మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి. ఎందుకంటే ఒక 2 స్పూన్లు బియ్యపిండి వేసాను కాబట్టి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు బియ్యపిండి, లేకపోతే లేదు, అలాగే చేసుకోవచ్చు. నూనె కాగుతుంది కదండి, ఇదిగో ఈ అరిటాకు పైన కానీ, లేదా ఏదన్నా ప్లాస్టిక్ పేపర్ పైన కానీ నూనె కవర్స్ ఉంటాయి కదండి, వాటిపైన చేసుకోవచ్చు. అలాగా ఇదొక మెథడ్ అండి. ఈ చేయడంలో నేను 3 విధాలుగా చూపిస్తున్నాను చూడండి. మొదటిది ఇట్లాగా కవర్ పైన వేసి చేయాలి. కొంచెం తడి చేసుకుంటూ నీళ్లు కవర్ పైన వేసి చేయాలి. చాలా రుచిగా ఉంటాయండి ఇవి తింటుంటే. మీరు పండగలకి చేసుకోవచ్చు, లేదా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు. అలాగే మీకు ఎప్పుడన్నా నోరు చప్పగా ఉన్నప్పుడు కూడా ఇవి చేసుకొని ఇలా తినొచ్చు. ఇవన్నీ వేసుకొని చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మసాలా గారెలు. నూనె మీడియంలో పెట్టి వేపుకోవాలండి. మరీ హైగా కాకుండా, లోగా కాకుండా మీడియంలో పెట్టి వేపుకుంటే కరకరలాడుతూ పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఈ గారెలు అనేవి బాగుంటాయండి. తినడానికి రుచిగా కూడా ఉంటాయి. ఇదిగోండి ఇంకొక మెథడ్ చూపిస్తున్నాను చూడండి. గ్లాస్కి కవర్ కానీ ఏదైనా గుడ్డ కానీ కట్టి ఇలా చేసుకొని అలాగ వదిలేసేయచ్చు. బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి ఈ మెథడు. ఎందుకంటే వాళ్ళు ఆయిల్లో వేయడము, కొంచెం చేతులకి ఆయిల్ టచ్ అయితే వాళ్ళకి చేయడం రాదు కదండి బిగినర్స్. అందుకని వాళ్ళకి ఈ మెథడ్ చాలా యూజ్ అవుతుంది. నేర్చుకునే వాళ్ళకి అప్పుడే పెళ్ళైన వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు, వంటలు నేర్చుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. చెయ్యికి ఆయిల్ అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇలా గ్లాస్కి కానీ, ఏదైనా పొడగాటి కప్పుకి కానీ, ఇలాగ గుడ్డ కానీ, లేకపోతే ఇలాగ కవర్ కానీ కట్టి ఈ విధంగా వేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ అండి, అందరికీ తెలిసిందే ఇది వంటకం అనేది, కానీ తెలియని వాళ్ళు నేర్చుకుంటారని చెప్తున్నానండి. ఇదిగోండి చేతిలోనే ముద్ద తీసుకొని మనం ఈ విధంగా వేసుకోవచ్చు. 3 రకాలు. ఇంకొక రకం కూడా ఉందండి, అరిచేతిలో వేసుకొని చేసుకునేది. అది అందరికీ తెలిసిందే కదండి, తెలియని వాళ్ళు నేర్చుకుంటారని చెప్తున్నాను. ఒకవేళ మీరు బియ్యపిండి వేయకపోతే
మీరు మినపప్పు నానబెట్టినప్పుడే 2 స్పూన్లు బియ్యం వేసుకొని నానబెట్టుకొని రుబ్బుకోవచ్చు. నేను టమాటా పచ్చడి చేశానండి. టమాటా అల్లం వేసి పచ్చడి చేశాను. ఇంకోసారి చూపిస్తాను ఆ పచ్చడి. ఈ గారెలండి ఏ పచ్చడితోనైనా తినొచ్చు. రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటాయి. లేదా ఇవన్నీ వేసాం కాబట్టి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలన్నీ, జీలకర్ర, ఇవి మీరు ఒట్టిగా కూడా తినొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి. ఈ మసాలా మినప గారెలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.